హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడంతటి ఘనత కలిగిన మరో వినాయకుడు బాలాపూర్ వినాయకుడు. కాసేపట్లో బాలాపూర్ మహాగణపతికి తొలి పూజ జరగనుంది. ఈసారి బాలాపూర్ గణపతితో పాటు మండపం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయోధ్య రామమందిరం సెట్ తో మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భక్తులు పెద్ద సంఖ్యలో బాలాపూర్ గణపతిని దర్శించుకునేందుకు వస్తున్నారు. కాసేపట్లో బాలాపూర్ మహాగణపతికి తొలి పూజ జరగనుంది. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, థ్యాంక్ యూ రోజా. హైదరాబాద్లో అత్యంత ఘనత కలిగినటువంటి గణపతుల్లో ఒకటైనటువంటి అటు ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అంతే ఘనత కలిగినటువంటి బాలాపూర్ మహాగణపతి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే గత 45 సంవత్సరాలుగా అయితే బాలాపూర్లో గణపతి యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వినాయక చవితి సందర్భంగా కూడా ప్రస్తుతం ఈసారి 45వ గణపతి పూజా కార్యక్రమాలను కూడా ఈసారి అయితే బాలాపూర్ సంబంధించినటువంటి గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా నిర్వహించాలని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో అయితే ఏదైతే గణపతి పద్మాసనంలో కూర్చున్నటువంటి గణపతిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. భారీ ఆకారంలో ఉన్నటువంటి ఈ యొక్క బాలాపూర్ గణపతి ఎంతో మహిమగలమైనటువంటి గణపతిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క బాలాపూర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ యొక్క వినాయక పూజ ఏదైతే వినాయక చవితి సందర్భంగా నిర్వహించేటటువంటి 9 రోజులటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా ఎంతో విశిష్టత కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క బాలాపూర్ మహాగణపతి అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది లడ్డూ వేలంపాట. ఏదైతే ఈ లడ్డూ వేలంపాట సుమారు 30 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క లడ్డూ వేలంపాట కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. 450 రూపాయలతో మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి ఈ లడ్డూ వేలంపాట అంచెలంచెలుగా పెరుగుకుంటూ పోతూ ఇప్పుడు ప్రస్తుతం సుమారు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి కూడా 27 లక్షల వరకు కూడా ఈ యొక్క లడ్డూ వేలంలో పోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఒక లడ్డూకి ఇంత డిమాండ్ ఎందుకు ఉందంటే ఖచ్చితంగా ఈ యొక్క లడ్డూకు సంబంధించినటువంటి ఈ 9 రోజుల నవరాత్రులు ఈ యొక్క వినాయకుని దగ్గర నిర్వహించినటువంటి పూజా కార్యక్రమంలో అనేక శక్తులు సాధించినటువంటి యొక్క లడ్డూని వారి యొక్క ఎవరైతే ఈ యొక్క యాక్షన్ లో కొనుక్కుంటారో వారి యొక్క కుటుంబానికి కావాల్సినటువంటి పూర్తి అనుగ్రహం కూడా స్వామివారి అనుగ్రహం కూడా దక్కుతుందని చెప్పేసి కూడా వీళ్ళు నమ్ముతారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పండి, గతంలో కేవలం బాలాపూర్ కు చెందినటువంటి వారు మాత్రం ఈ యొక్క లడ్డూ యాక్షన్ లో కూడా పాల్గొనేవారు. ప్రస్తుతం ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క లడ్డూ యాక్షన్ లో కూడా పాల్గొంటారు. పోటాపోటీగా కొనసాగేటువంటి లడ్డూకు అంత విశిష్టత ఉంది. అయితే ఈ లడ్డూతో పాటు కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే బాలాపూర్ వినాయకుడికి సంబంధించినటువంటి మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క మండపం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త టెంపుల్ ని తలపించే విధంగా కూడా ఈ యొక్క మనం మండపాలను కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్టయితే గతంలో అయితే ప్రస్తుతం ఈసారి ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మండపం బయట నుంచి చూస్తే అయోధ్య రామ మందిరం లాగే కనిపిస్తుంది. అలాగే లోపలికి వస్తుంటే కూడా అయోధ్య రామ మందిరంలో ఉన్నట్టుగానే ఈ యొక్క అయోధ్య రామ మందిరంలో లోపల ఉన్నటువంటి ఆ పిల్లర్లు కావచ్చు, ఆ పిల్లర్ల మీద ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క శిల్పాలను కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. గతంలో కూడా అంటే పోయినసారి వచ్చేసి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక టెంపుల్ మండపాన్ని కూడా ఇక్కడ సెట్ గా ఏర్పాటు చేశారు. దానికంటే ముందు కూడా శ్రీశైలం టెంపుల్ సంబంధించినటువంటి ఒక సెటప్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మరికొద్ది సేపట్లో ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేయబడినటువంటి ఈ పూజా కార్యక్రమం తొలి పూజలో ఈ రోజు ఏదైతే బాలాపూర్ మహాగణపతికి సంబంధించినటువంటి ఉత్సవ సమితి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత రోజువారీగా వివిధ ముఖ్య నేతలు అలాగే స్థానికంగా ఉండే భక్తులు కూడా యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో జరగబోయేటువంటి ఈ పూజా కార్యక్రమానికి వేల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి వచ్చి హాజరు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.